హాయ్ హలో వెల్కమ్ టు వేద ప్రహర్షిని యూట్యూబ్ ఛానల్. సో రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరుతున్నాను అనుకుంటున్నారు కదా. ఎస్ అన్నమాట. సో ఇవాళ వీకెండ్. సో అట్లా సరదాగా ఎక్కడికి వెళ్తున్నామండి? ఆ గుడి పేరేంటి? నాగిరెడ్డిపల్లి బంగారు శివాలయం గుడి అన్నమాట. అందులో శివలింగం బంగారంతో ఉంటుందంట. సో మాకైతే అది చూడాలని ఉంది. ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ టెంపుల్ చూసాము. సో చాలా బాగుంది. సరే వీకెండ్ వెళ్దాము అని ఇలా ప్లాన్ చేసుకుని నేను, మా మమ్మీ, వేదా, హాయ్ హాయ్ మామ్, హాయ్ వేదా. కొబ్బరి చెట్లు లాగా ఉన్నాయి దాని పిలకలు. అండ్ ఇంకా మా వారు. సో మేము నలుగురం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. రెడీ అయ్యేది కూడా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఫుల్ హడావిడి అయిపోయింది. ఎందుకంటే ఆ టెంపుల్ 8 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారంట. 7 o'clockకే క్లోజ్ చేస్తారంట. సో ఇక్కడ నుంచి ఈజీలీ మాకు 1 hour పడుతుంది మేమున్న చోటు నుంచి ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే. సో అందుకని ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా టకటక రెడీ అయిపోయాము. ఇక్కడ నుంచి మిమ్మల్ని కూడా మాతో పాటు ఆ టెంపుల్కి తీసుకుని వెళ్తాను, రండి. సో మనకి టెంపుల్ వచ్చేసి భువనగిరిలో ఉంది. సో మనం వరంగల్ హైవే మీదుగా వెళ్ళాలన్నమాట. వరంగల్ హైవే మీదుగా వెళ్తే మనకి భువనగిరి టచ్ అవుతుంది. సో అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ నుంచి మనకి జనరల్గా డైరెక్షన్స్ అక్కడ తెలుస్తూనే ఉంటాయి. గోల్డెన్ శివ టెంపుల్ అని. అసలు రోడ్ ఎంత బాగుందంటే మనకి ఎవ్రీ టైం ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేసి వెళ్ళి ఇంత ప్రశాంతంగా ఇంత ఖాళీ రోడ్లను చూస్తే చాలా బాగుంది. దీన్ని డ్రైవ్ కూడా నేను ఎంజాయ్ చేశాను అనమాట. అదిగో మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో టెంపుల్ బయట నుంచే మనకు అన్ని శివలింగాలు గోడ మీద కూడా అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఛార్జ్ చేశారనమాట. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఎంట్రీ టికెట్ ఛార్జ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత కార్ని లోపలికి పంపించారు. సో చాలా లోపలికి ఉంది టెంపుల్ అయితే. ఐ థింక్ ఇవన్నీ కూడా సేవకులు ఉంటారు ఇక్కడ చాలామంది. వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన టెంపరరీ హోమ్స్ లాగా ఉన్నాయి ఇవి. అట్లాగే మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయట గోడల మీద ఏ సమస్యకి ఎటువంటి వాటితో అభిషేకం చేస్తే శివుడికి ఫలితం లభిస్తుందో చాలా క్లియర్గా రాశారు. సంతానానికి, ఆరోగ్యానికి, ధనానికి, సొంత ఇంటికి, అన్నిటికీ కూడా అనమాట. సో మేము అవన్నీ వీడియోస్ కూడా తీసుకున్నాం. సో ఇంక ఇలా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే కూడా మాకు టెంపుల్ వచ్చేసింది. సో ఇంకా మేము ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. మనకి ఈ టెంపుల్ వచ్చేసి నాగిరెడ్డిపల్లి అనే విలేజ్లో ఉంది. నాగిరెడ్డిపల్లి విలేజ్ అనేది భువనగిరి మండలంలో ఉందన్నమాట. సో ఈ యొక్క టెంపుల్ అట్లాగే బంగారు శివలింగం ఈ టెంపుల్ని మొత్తాన్ని నిర్మించడానికి
కారణమైన వారు సిద్ధగురు అంటారు. ఆయన సిద్ధగురు అనమాట. సో, మీకు ఈ టెంపుల్‌లో ఎంటర్ అవ్వంగానే ఆయన పోస్టర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి సిద్ధగురువు గారివి. సో, ఆయన ఈ బంగారు శివలింగం నిర్మించడం వెనకాల వన్ ఆఫ్ ది రీజన్ అని అంటారనమాట. సో, మీకిట్లా చూస్తే ఆలయం ఎంట్రన్స్‌లోనే మనకి బోలెడు శివలింగాలు ఇట్లా స్థాపించి ఉన్నాయి. సో, వీటన్నిటికి కూడా వెనకాల రీజన్ ఉందండి. ఆహ్, కొన్నేమో శివుడి సహస్రనామాలుని ఆధారంగా తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లింగాన్ని స్థాపించారు అని. అట్లాగే నక్షత్రాలన్నిటికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించారు అని. అట్లాగే అన్ని రాసులు 12 రాసులు వాటి ఒక్కొక్క రాశి పేరు మీద ఒక్కొక్క లింగాన్ని స్థాపించారు. సో, అట్లా ప్రతి వాటికి ఒక్కొక్క విశేషం ఉందనమాట. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశేషం అనేదుంది. సో, అదంతా గూడా మనకక్కడ బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాసి ఉంటాయన్నమాట మనకి ప్రతి చోట. ఆ లింగాల యొక్క వెనకాల స్టోరీ ఏంటి? వాటినెందుకు స్థాపించారు అని. సో, గుడి చాలా పెద్దది కాబట్టి మనకి ఇట్లాగా ఇది ఆప్షన్ ఉందనమాట. సో, దేనిలో మనం ఎక్కి టికెట్ ఉంటుంది దీనికి కూడా. ఇది ఎక్కితే వాళ్ళు మనకి మొత్తం గుడి అంతా కూడా చూపిస్తారు. నేను కూడా మీకు చూపిస్తాను రండి. సో, మేమెక్కిన బ్యాటరీ కార్‌లో ఆ టెంపుల్‌లో సేవ చేసేవాళ్ళు ఒక స్టాఫ్ మెంబర్ ఎక్కారనమాట. సో, చక్కగా ఆవిడ మాకు మొత్తం అంతా వివరిస్తూ చూపిస్తున్నారు. సో, ఆవిడేం చెప్తున్నారంటే, ఇటు పక్కన మనకి 9 అడుగుల అమ్మవారున్నారు. అట్లాగే అమ్మవారివి అనేక రూపాలు చక్కగా డెకరేట్ చేసి వాటినొక ఎగ్జిబిషన్ లాగా ఇట్లా పెట్టారు. ఖచ్చితంగా మీరు తిరిగొచ్చేటప్పుడు చూడండి, మిస్ చేయొద్దు అని చెప్పన్నారు. సో, అట్లాగే తిరిగొచ్చేటప్పుడు చూద్దామని మేమనుకున్నామనమాట. సో, ఇంక ఇటువైపు చూసుకుంటే అయితే మనకి నేను ఇందాక చెప్పినట్టు మొత్తం లింగాలే ఉన్నాయి. ఎటువైపు చూసినా శివలింగాలు. ఇందాక చెప్పినట్టు సహస్రనామాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠ చేశారనమాట. మీకు పక్కన చూస్తే అక్కడ బోర్డులు కూడా పెట్టారు. ఎప్పుడు ఎన్ని లింగాలు ప్రతిష్ఠ చేశారు అని. బికాజ్ అన్ని లింగాలు ఒకటేసారి ప్రతిష్ఠించాలంటే కష్టం కాబట్టి అవి ఏ డేట్స్‌లో ఎన్నెన్ని లింగాలు ప్రతిష్ఠ చేశారు, వాటి యొక్క విశిష్టత ఏంటి అని కూడా మనకి పక్కన చక్కగా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి బోర్డ్స్ పెట్టారనమాట. ఇంక ఇట్లా ముందుకెళ్తూ ఉంటే మనకి ఒక అమ్మవారు కనిపిస్తారు రెడ్ కలర్ శారీలో. మొత్తం గ్రిల్స్ ఉండడం వల్ల మనకి క్లారిటీ అనేది క్లియర్‌గా లేదు. బట్ చూసే మాకైతే చాలా క్లారిటీ ఉందనమాట. విజువల్లీ చాలా బాగుంది అసలు. నేను మ్యాక్సిమం మీకు స్లోగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక అమ్మవారు ఉంటారు. అట్లాగే ఆ అమ్మవారు వచ్చేసి ఏంటంటే మొత్తం నాగజాతికి ఆవిడ తల్లి అని అంటారనమాట. ఎగ్జాక్ట్‌గా ఆవిడ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. బట్ ఆవిడని చూసాం మేము. అసలు దర్శించుకున్నాం. చాలా బాగుంది. ఇక్కడైతే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అట్లాగే నాగదేవతల ప్రతిష్ఠ, అది కూడా రెడ్ కలర్ శారీలో ఉన్నవారే ఆవిడ మొత్తం నాగజాతికి తల్లి అనమాట. ఆవిడ పేరు నేను మీకు వీలైతే మెన్షన్ చేస్తాను. అట్లాగే ఇంకా ముందుకెళ్తుంటే మనకి ఇక్కడ కొత్తగా 6 అడుగుల పడగ కొత్తగా ప్రతిష్ఠించారట. వాళ్ళు అవన్నీ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వీడియోలో మొత్తం డిస్టర్బెన్స్ ఉండేసరికి నేను మీకు సెపరేట్‌గా ఇవన్నీ చెప్తున్నాననమాట. ఐ థింక్ మీకు ఇది ఇక్కడ కనిపిస్తుంది. 6 అడుగుల నాగపడగ అక్కడ ప్రతిష్ఠ చేశారు. అట్లాగే ఇక్కడ మీరు చూసినట్టయితే కాళ్ళు చాపుకుని ఆరాంగా కూర్చున్న సాయిబాబా విగ్రహం కూడా మీకు కనిపిస్తుంది. సో, ఇవన్నీ వాళ్ళు మాకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంది టెంపుల్. అదిగోండి మీకక్కడ చూస్తే నాగప్రతిష్ఠ కనిపిస్తుంది కదా! అది 6 అడుగులు వెడల్పు ఉన్న నాగపామనమాట. దాన్ని ఆ పడగ అట్లా విప్పుకున్న దాన్ని ప్రతిష్ఠించారు. సో, ఇంకా ముందుకెళ్తే మనకి బంగారపు శివలింగం కనిపిస్తుంది. అదిగోండి అక్కడ మీకు ఆల్రెడీ డైరెక్షన్స్ పెట్టారు. సో, ఇక్కడే అనమాట బంగారు శివలింగం ఉంది. సో, మేమైతే ఆ బ్యాటరీ కార్‌లో నుండి చూస్తే అసలు
ఓహ్ మై గాడ్! అసలు ఆ వెలుతురు ఇది చూడండి అసలు ఎంత ప్రకాశవంతంగా ఉందో. సో, అభిషేకం చేయాలి అని నేను అనుకున్నాను. సో, అభిషేకానికి టికెట్స్ తీసుకురావాలి. అటుగా వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు. సో, నేను చూసి మనం కూడా లోపలికెళ్ళి అభిషేకం చేయాలి అని అనుకున్నామనమాట. సో, దానికి టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అవన్నీ మా వారు కనుక్కునే ప్రాసెస్‌లో ఉన్నారు. సో, ఇంకా చాలా టెంపుల్ అయితే కన్‌స్ట్రక్షన్‌లోనే ఉందనమాట. చాలా వరకు ఇంకా బోలెడు కన్‌స్ట్రక్షన్ అయితే మిగిలుంది. ఈ టెంపుల్ వచ్చేసి 2015లో స్థాపించారు. ఐ మీన్ కన్‌స్ట్రక్షన్ అంతా అయింది. బట్ ఇంకా దాన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఇంకా అక్కడక్కడ కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో, మేము బంగారు శివలింగానికి అభిషేకం చేయాలి అనుకుంటే దానికి టికెట్స్ మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దాకా వెళ్లి తీసుకోవాలి అని చెప్పారు. అందుకే మేము వచ్చిన బ్యాటరీ కార్‌లోనే తిరిగి వెళ్లి టికెట్స్ తీసుకుందామని వెళ్తున్నాము. బాగున్నాయంటే ఎటు చూసిన లింగాలు. ప్రజెంట్ మేమైతే బంగారు లింగానికి అభిషేకం చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి టికెట్ 500 అనమాట. పర్ పర్సన్ 500. సో ఈ అవకాశం మనకి ఎప్పుడో కానీ రాదు. సో మేమైతే ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రెసెంట్ మేము జలలింగాల దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ 6కి క్లోజ్ చేసేస్తారంట అభిషేకాలు. అంటే ఎవరి నక్షత్రం తగ్గట్టు ఇక్కడ అన్ని లింగాలు ఉన్నాయి అన్నమాట. నక్షత్రాలన్నిటి పేరు మీద లింగాలు ఉన్నాయి. సో మనది ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రానికి స్పెసిఫిక్గా ఒక లింగం ఉంటుంది. అక్కడ మనతో అభిషేకం చేయిస్తారు. అది ఇక్కడ స్పెషాలిటీ. సో ఇక్కడ 6 కల్లా క్లోజ్ చేసేస్తారంట అభిషేకం అంతా కూడా. సో మేము ఆ టైం దాటిపోయింది. జస్ట్ ఇప్పుడైతే మేము చూసేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేయించుకుందాము అని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి జలలింగం. ఇట్లా వాటర్లో లింగాలన్నీ ఉన్నాయి చూడండి. అన్ని నక్షత్రాల మీద పెద్ద శివలింగం. లైటింగ్ కూడా తక్కువ ఉంది. బట్ నేను మీకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీని చుట్టూరా వెళ్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సో
మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇక్కడ అమ్మవార్లు అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తారు అని చెప్పి. సో, మేము ఇప్పుడు ఆ హాల్‌లోకి ఎంటర్ అయిపోయామనమాట. మొత్తం అంతా విజిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మాకైతే చాలా బాగా ఆకలేసింది. అంత పెద్ద టెంపుల్ మొత్తం దర్శించుకునేసరికి. సేమ్ మా అమ్మాయికి కూడా. చక్కగా మనకు లక్ ఏంటంటే టెంపుల్‌లోనే ఒక ఫుడ్ కోర్ట్ ఉందనమాట. సో, అక్కడ ఫుడ్ కోర్ట్‌కెళ్ళి కాస్త లైట్‌గా స్నాక్స్ చేసేసి ఇంక మేము ఇంటికి బయలుదేరిపోయాము. సో, ఫైనల్లీ ఇంటికొచ్చామనమాట. అక్కడ ఏం జరిగిందంటే నా ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. మా అమ్మ ఫోన్‌లో ఛార్జింగ్ లేదు. మా హస్బెండ్ ఫోన్‌లో గూడా ఛార్జింగ్ లేదు. మొత్తం నేను వీడియోస్ అన్నీ మా హస్బెండ్ ఫోన్‌లో షూట్ చేసిన తర్వాత, షూట్ చేసి, చేసి దానిలో గూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంక నేను చివరిలో నేను వీడియో తీయలేకపోయాను. బట్ మోస్ట్‌లీ నాకు మొత్తం కవర్ చేశాను వీడియోస్ అన్నీ గూడా. సో, ఫైనల్లీ మేము ఇంటికొచ్చేసరికి ఈజీగా 9:30 దాటిందనమాట. బట్ సీరియస్‌లీ చాలా చాలా బాగా మేము ఎంజాయ్ చేసామనడం కంటే ఆహ్, నిజంగా ఒక రిఫ్రెష్‌మెంట్ లాగా అనిపిచ్చింది. బికాజ్ అంత పెద్ద టెంపుల్, అన్ని శివలింగాలు, ఆ తర్వాత మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బంగారపు శివలింగంకి మేమైతే అభిషేకం చేయడం ఇవన్నీ గూడా చాలా మనసుకి చాలా సంతోషాన్నిచ్చాయనమాట. మనం ఎప్పుడైనా ఒక గుడికెళ్ళొచ్చినప్పుడు మనకి కలిగే ఆ రిఫ్రెష్‌మెంట్ కానీ, ఆ ఉత్సాహం గానీ, ఒక కొత్త ఎనర్జీ గూడా వస్తుంది. సో, మీరు గూడా తప్పకుండా తప్పకుండా దీన్ని విజిట్ చేయాలని నేను అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో. కొంచెం లాంగ్ జర్నీ అనిపిస్తుంది. సో, పిల్లలతో గానీ, పెద్దవాళ్ళతో గానీ వెళ్ళేటప్పుడు మీరు తగిన ప్రిపరేషన్స్‌తో వెళ్తే బాగుంటుంది. లైక్ ఏదైనా స్నాక్స్ క్యారీ చేయడం గానీ, వాటర్ బాటిల్స్ అట్లా ఏమంటారు అట్లాంటివన్నీ క్యారీ చేస్తే బాగుంటుంది. ఎనీవేస్ అక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. బట్ మీకు తెలిసిందే కదా! పెద్ద ప్రాంగణం. ఒకదాని నుంచి ఒకదానికి చాలా డిస్టెన్స్ ఉంది. బట్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అన్ని వసతులు ఉన్నాయి. బట్ మనం పిల్లలతో, పెద్దవాళ్ళతో వెళ్ళేటప్పుడు బాగా ఎక్కువ నడక మార్గం ఉంటుంది. బికాజ్ అంత పెద్ద గుడి నేను విన్నదైతే 180 ఎకరాలు అని అన్నారు. సో, ఆ 180 ఎకరాలు మరి మనం కవర్ చేయాలంటే ఆహ్, చాలా ఓపికతో వెళ్ళాలి. సో, మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. సరే నడవగలిగాం కాబట్టి ఓకే. బట్ పెద్దవాళ్ళతో గానీ, పిల్లలతో గానీ వెళ్తుంటే గనక మీరు డే టైమ్ ప్లాన్ చేసుకొని కాస్త లంచ్ అది చేసేసి ఆహ్, ఎర్లీగా స్టార్ట్ అయితే మీరు మొత్తం అంతా చాలా తీరిగ్గా కవర్ చేయడానికి ఉంటుందనమాట. ఆహ్, సో, అట్లా మా వీకెండ్‌లో సాటర్‌డే ముగిసింది. సో, ఐయామ్ రియల్లీ హ్యాపీ. మీరు కూడా మా వ్లాగ్స్ అన్నీ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సో, ఇట్లాగే ఈ వీడియో గూడా మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.